అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఒక శుభవార్త అందుకోవడం అంటూ జరుగుతుంది. ఆ శుభవార్త వినగానే మీకు చాలా సంతోషం అవుతుంది. ఈరోజు మీరు బంధువులందరితో కూడా మరి ఆ శుభవార్తను పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. శాంతియుతంగా పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. దీని కారణంగా మీలో ఆందోళన తొలగించబడుతుంది. మీకు ఉత్తమ చికిత్స తీసుకోవడం జరుగుతుంది. కుటుంబంలోని ప్రతి వ్యక్తి మీ నుండి సహాయాన్ని ఆశిస్తారు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో మార్పులు ఆందోళన కలిగిస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. జీవన శైలి మెరుగవుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే జ్వరము మరియు మీకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా పెరిగే దిశగానే కనిపిస్తున్నాయి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. వారి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. హెల్త్ చెకప్లు చేస్తూ ఉండాలి. ఈరోజు మీకు ఉదయం నుండి కూడా మరి 12:05 వరకు సమయం బాగుంటుంది. ఆ తర్వాత మీకు సమయం అనేది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు మంచి కార్యక్రమాలను చేపట్టే విధంగా ఆ సమయం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జాగ్రత్తగా పనిచేయండి. డబ్బు యొక్క విషయాల్లో ఎవరిని కూడా మీరు తొందరగా విశ్వసించకూడదు, లేకపోతే మీకు నష్టం అనేది చేకూరుతుంది. కొన్ని నియమాలను మీరు పాటించడం ద్వారా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. దాని ద్వారా మెప్పు పొందుతారు. వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా వ్యవస్థీకృతంగా చేయడానికి మీరు విజయవంతులవుతారు. మీ పని ఏదైనా చేయడానికి ముందు దాని మొత్తం ప్రణాళికలను మీరు ఈరోజు గుర్తించాలి, లేకపోతే మీకు నష్టం అనేది జరుగుతుంది. మీరు ఎవరిని కూడా అడగకుండా సలహా ఇవ్వకండి. దాని ద్వారా మీకు మరి చెడు పేరు వచ్చే అవకాశాలున్నాయి. మీ గౌరవ ప్రతిష్టలకు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. లక్కీ సంఖ్య 49. లక్కీ కలర్ అయితే తెలుపు. పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేయండి. మీకున్న దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.